నమస్తే. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ డివోషనల్. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జయేష్ శాస్త్రి గారు ఉన్నారు. మరి గురువు గారితో మాట్లాడి ఈ మంత్‌లో వచ్చే ముఖ్యమైన డేట్స్ అండ్ ముఖ్యమైన పూజలు ఏమున్నాయో తెలుసుకొని దానికి ఎలా చేస్తే బావుంటుంది అనేది గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, పూలాల అమావాస్య రోజు ఏం చేయాలి? అలానే శుక్రవారం వచ్చింది అమావాస్య అని కొంతమంది అంటున్నారు. కొంతమంది శుక్రవారం ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలి అంటున్నారు. దీని గురించి మీరేం చెప్తారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. పోలాల అమావాస్య. ఈ యొక్క అమావాస్య మనకు శ్రావణ మాసం అమావాస్యని పోలాల అమావాస్య అంటారు. ఈ అమావాస్య రోజు ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి పండుగగా జరుపుకుంటారు. అట్లాగే సంతానానికి సంబంధించి ఆపదలు కానీ సంతానానికి సంబంధించిన వృద్ధి కోసం కానీ ఒక చిన్న వ్రతంగా చేస్తారు దాన్ని ఆ రోజున. ఏమిటి ఆ రోజు వ్రతం ఏంటి, అసలు ఏం చేయాలి అని అంటే, ఈ పొలాల అమావాస్య అంటే మన పేరులోనే ఉంది పొలాలకు సంబంధించింది అని. పొలాలు అంటే ఎలా దున్నుతాం మనము? ఎద్దుతో దున్నుతాం. ఎద్దులతో దున్నుతాం కూడా ఎద్దులకు అలంకరింపజేసి మంచిగా వ్యవసాయాన్ని అంటే ఇప్పుడు వరకు వర్షం పడ్డది మనకి. ఆ వర్షం పడినప్పుడు విత్తనాలు మొలకెత్తడానికి మళ్ళీ దాన్ని కల్టివేట్ చేస్తాం ల్యాండ్ని కొద్దిగా. అంటే ఎగుదిరుగుగా ల్యాండ్గా వర్షం పడినప్పుడు ఎగుదిరుగుగా ఉన్నట్టుగా దాన్ని తొక్కితే కనుక మొక్కలు మెల్లగా పైకి మొలకెత్తుతాయి. కాబట్టి అలా ఎద్దుని పూజ చేసి ఆ రోజున ఆ ఎద్దులకు కూడా ఆహారంగా గ్రాసాన్ని పెట్టి ఎద్దుని కూడా మనము పశు సంపదగా పూజిస్తాం ఆ రోజున. అంటే మన భారతీయంలో ఇంతటి సంపద అంటే పశువున సంపదతో సమానంగా పోల్చి మనం చేస్తున్నాం. మన సాంప్రదాయం గొప్పదో ఆలోచించండి. కాబట్టి మన సాంప్రదాయం ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో చాలా విశేషంగా చేస్తారు. ఉత్తర భారతదేశంలో దీన్ని శీతల షష్ఠి శీతలాష్టమి అని చెప్పి మార్చి నెలలో చేస్తారు. శీతలా జయంతి ఉంటుంది, వాడు మార్చిలో చేస్తారు. అట్లనే మనం ఏమి ఇప్పుడు చేస్తాం, వాళ్ళు ఆ టైంలో చేస్తారు. శీతలాదేవిని ఆరాధన చేస్తారు వాళ్ళు. అలానే మనము ఇంటి దగ్గర ఉన్నటువంటి గ్రామదేవతగా అక్కడ ఉంటుంది కదా, మన వ్యవసాయం దగ్గర పోలేరమ్మనో ఏదో అమ్మవారు కూడా ఉంటుంది గ్రామదేవతని. ఆ గ్రామదేవతకి అర్చన చేసుకోవాలి ఆ రోజున. అక్కడుండే గ్రామదేవతకి, పొలాల దగ్గర ఉండే గ్రామదేవత ఉంటుంది, బొడ్రాయి ఉంటుంది, అక్కడ పూజ చేసుకోవాలి. ఇంకా సంరక్షించాలి ఆ పొలాలన్నీ కూడా. మరి మామూలు జనాలు అంటే మరి సంతానం సంబంధించిన వృద్ధి కూడా కలుగుతుంది కదండి అని అంటున్నారు. కాబట్టి మరి వాళ్ళకి ఏం చెయ్యాలి అని అంటే, ఒక షట్కోణాన్ని దించుకొని ఇంట్లో, షట్కోణం అంటే మనకు 6 కోణాలు వస్తాయి. 6 కోణాల్లో దాని మీద ధాన్యం పోసుకొని, ఒడ్లు కానీ బియ్యం కానీ పోసుకొని దాని మీద 2 తమలపాకులు వేసి గౌరీ యొక్క ప్రతిమను పెట్టుకొని పసుపుతో గౌరవం చేసుకొని, లేదా ఇంట్లో ఏదన్నా గ్రామదేవత విగ్రహం లాగా చిన్నది ఏదన్నా దుర్గాదేవత కానీ ఏదైనా విగ్రహం ఉంటే కనుక ఆ ఫోటో ఏమన్నా పెట్టుకొని దాని మీద పూజ చేసుకోవాలి. షోడశోపచార పూజ చేసుకొని, షోడశోపచార పూజలు మరి ఏం చేయాలండి అంటే, శక్తి ఉన్నవారు చదువుకున్నవారు తెలుగు చదువుకునేటువంటి తెలుగు చదవచ్చుకునేటువంటి వారు భవానీ అష్టకం కానీ, తర్వాత దుర్గాస్తుతి కానీ, ఆపదుద్ధారక స్తోత్రం, దుర్గాస్తుతి ఏదైనా చేయొచ్చు. గౌరీ అష్టోత్తరం, దుర్గా అష్టోత్తరం చేసుకోవాలి. చేసుకొని పిల్లల వృద్ధి కోసం నైవేద్యం, మగ శిశువు జన్మించి ఉంటే ఆ ఇంట్లో కనుక శనగపప్పు తీసుకొని బెల్లాన్ని తీసుకొని ముద్దగా చేసి ఒక బంతిలాగా, అంటే మనకు పూర్ణాల్లాగా ఉంటాయి కదా, అలా ముద్దగా చేయాలి. మళ్ళీ దాన్ని వేయించకూడదు, ఏమీ ఉడకబెట్టకూడదు. ఆ ముద్దలాగా చేసి దాని నైవేద్యంగా అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. ఒకవేళ ఆడపిల్లలు ఇంట్లో పుట్టినట్లయితే సులుండలని చెప్తూ ఉంటాం మనం. మినప్పప్పు ఉంటుంది కదా, మినప్పప్పు బెల్లాన్ని కలిపేసి కొద్దిగా నెయ్యి వేసి అది కలిపి నైవేద్యంగా ఆడపిల్లల సంతానానికి అది. ఇది కనుక ఆడపిల్లలకి ఆ అమ్మవారి నైవేద్యం పెట్టి ఆడపిల్ల సంతానం ఉన్న వరకు ఇది ఈ నైవేద్యంగా పెట్టి ఆడపిల్లలకు తినిపించాలి. మగపిల్లగాడికి అయితేనేమో శనగపప్పు ప్లస్ బెల్లాన్ని నెయ్యి కలిపి నైవేద్యంగా పెట్టి అది వాళ్ళకి తినిపిస్తే వాళ్ళకి వృద్ధి, ఆపదలు కానీ ఏమైనా ఉన్నా పోతాయి. ఆ రోజున అవకాశం ఉంటే ఇంట్లో ఏదైనా నల్ల దారం కానీ ఎర్రపు లాంటి రంగు దారం తీసుకొని అమ్మవారి ముందర దానికి ఒక ముడి కట్టేసేసి అది రక్షగా, పిల్లగాళ్ళకేమో మలతాడుగా కడతారు, ఆ రోజు కట్టుకోవచ్చు. ఆడపిల్లలకి కంకణ ధారణగా కాలికి కట్టుకున్నా పర్వాలేదు, చేతికి కట్టినా పర్వాలేదు. అలా కట్టుకున్నట్టే రక్షాబంధనంగా వాళ్ళకి ఎటువంటి చెడు కానీ వాళ్ళ మీద రాకుండా ఉంటుంది. ఎందుకంటే ఈ వర్షాకాలంలో ఏంటంటే తొందరగా ఏదన్నా చెడు గ్రహించడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అందులోనూ కూడా మనము పూర్వం ఈ యొక్క అమావాస్య రోజున
దర్భలు బాగా నాని ఉంటాయి, వాటిని తీస్తారు. ఈ రోజునే దర్భలు తీసి వాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈ పోలాల అమావాస్య రోజు నుంచి కూడా దర్భలు శుద్ధి చేస్తారు. దర్భలు తీసుకుంటారు, కోసిన దర్భ ఉంటుంది కదా, దర్భను శుద్ధి చేసి పూజాది క్రతువుల్లో మొదలు పెడతారు. అందుకని ఈ పోలాల అమావాస్య ముఖ్యంగా చెప్పాలంటే పశు సంపదకి, అట్లాగే మనిషిలో సంతానం ఎవరైతే ఉంటుందో మానవ లోకంలో సంతానం వాళ్ళకు కూడా వృద్ధిని కలిగించేసి ఆపదలు కానీ చెడు దృష్టి కానీ తొలగిపోవడానికి ఈ పోలాల అమావాస్య చాలా విశేషంగా మనకు చెప్పబడింది. కాబట్టి ఈ పోలాల అమావాస్య అందరూ గ్రహించి ఒక పిల్లలకు కావచ్చు, పశు సంపద ఉండేటువంటి వారు కావచ్చు, పొలంలో కూడా సకల సంపదలు కలగాలని చెప్పి కోరుకుంటూ ఆ గౌరీదేవి యొక్క ముద్దను తయారు చేస్తారు కదమ్మా, మళ్ళీ ఆ ముద్దని పొలంలోనే వేసేసేయాలి. పొలంలో వేసేస్తే నీళ్లు చల్లితే ఆ పసుపు కూడా పొలంలో చల్లేయాలి. నీళ్ళని చల్లితే కనుక మనకు అమ్మవారి రక్షగా పొలానికి ఉంటుంది. ఈ విధంగా చేస్తే అమ్మవారి అనుగ్రహం కలిగి పిల్లలు ప్లస్ మనకు ఉండే పొలము అన్ని కూడా మంచి సుఖముగా ఉంటాయి. ఈ రోజు చేయాల్సినటువంటి వ్రతం ఇది. ఓకే గురుజీ, ధన్యవాదాలు. నమస్కారం.